స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ముందుగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు సుమన్ టీవీ తరపున నవరాత్రి శుభాకాంక్షలు. జిల్లాల్లో నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలకుటమ్మ, చాలా పెద్దమ్మ, సూరారులమ్మ అంటూ ముల్లోకాలను పాలించే జగన్మాతను దేవి నవరాత్రుల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాం. నవరాత్రి వేడుకల్లో అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలను జరుపుకుంటాం. ఈ సంవత్సరంలో అనేక మంది చిన్న పెద్ద తేడా లేకుండా అమ్మవారి మాల వేసి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తున్నారు. అసలు నవరాత్రి పూజ అంటే ఏమిటి? ఏడాదిలో 5 నవరాత్రులు వస్తాయి. చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, ఆశ్వయుజంలో దేవి నవరాత్రులు, పుష్యమాసంలో శాకాంబరి నవరాత్రులు, మాఘమాసంలో గోస్త్య లేదా గర్భ నవరాత్రులు. వీటిలో దేవి శవర్ నవరాత్రులు చాలా ప్రశస్తమైనవి. ఇవి ఆశ్వయుజ పాండ్యమి నుంచి నవమి వరకు కొనసాగిన హస్త నక్షత్రం రోజున ఆరంభించి శ్రవణ నక్షత్రం నాటికి పరిసమాప్తం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో 10 రోజులు రావటం విశేషం. సమస్త జగత్తును పాలించే ఆ శక్తి స్వరూపిణి పలు రూపాల్లో కొలిచే వేడుకే దసరా. ఆ అలంకారాల ప్రత్యేకత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా బాల త్రిపుర సుందరి అమ్మవారిని 9 ఏళ్ల బాలికగా భావించి ఉపాసిస్తారు. జ్ఞానానికి శక్తికి చిహ్నం. శత్రువులను నిర్మూలించి ఆరోగ్యాన్ని ధనాన్ని ప్రసాదించే రూపం. భండాసురుడు అనే అసురుడి పుత్రులతో పోరాడేందుకు జగన్మాత ఇలా బాలిక రూపాన్ని దాల్చిందని బ్రహ్మాండ పురాణంలో లలితాదేవి మహోత్సవంలో ఉంది. ఈ బాల త్రిపుర సుందరి దేవికి లేత గులాబీ రంగు చీర, బెల్లం, పరమాన్నం, ఎర్రటి మందారాలు, గులాబీ, తుమ్మి పూలు సమర్పించుకుంటారు. రెండోది గాయత్రీదేవి. గనులు అంటే ప్రాణాలు, త్రాయతి అంటే రక్షించేదని అర్థం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని, మానసిక ప్రశాంతతను, మహదానందాన్ని ప్రసాదిస్తుంది. ఈ గాయత్రీదేవికి ఆరెంజ్ రంగు చీర, పులిహోర, కొబ్బరి అన్నం, అల్లపు గారెలు నైవేద్యంగా పెడతారు. అలాగే తామర మరియు కలువ పూలను అర్పిస్తారు. ఇక 3 అన్నపూర్ణాదేవి. అన్న అంటే ఆహారం లేదా ధాన్యం అని అర్థం. పూర్ణ అంటే పూర్తి లేదా సంపూర్ణమని అర్థం. సాక్షాత్తు పరమశివుడే ఆహారాన్ని జ్ఞానభిక్ష ప్రసాదించిన అన్నపూర్ణను కొలిస్తే ఆహారానికి జ్ఞానానికి లోటు ఉండదు. ఈ అన్నపూర్ణాదేవికి గంధపు పసుపు రంగు చీర, పొగడ మల్లెపూలతో అలంకరిస్తారు. ఇక దద్దోజనం లేదా కట్టె పొంగలిని నైవేద్యంగా పెడతారు. 4వ అవతారం కాత్యాయని దేవి. పార్వతికి మరో పేరు. మహిషాసుర సంహారం సమయంలో పార్వతీదేవికి సాయం అందించింది. అందుకే కాత్యాయని దేవినని స్కంద పురాణం పేర్కొంటుంది. ఇక కాత్యాయని దేవికి నిండు ఎరుపు రంగు చీర, ఎరుపు రంగు మందారం, తామర పూలను అలంకరిస్తారు. ఇక బెల్లమన్నం, ముద్దపప్పు, రవ్వ కేసరి, తేనెను నైవేద్యంగా పెడతారు. 5 మహాలక్ష్మి. సంపదకు ఐశ్వర్యానికి ఆదిదేవత. అష్టలక్ష్మిగా 8 రూపాల్లో కరుణిస్తూ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, విజయాలను అందించే వరప్రదాయిని. ఇక మహాలక్ష్మి దేవిని నిండు గులాబీ రంగు చీర మరియు తామర, తెల్ల కలువ, గులాబీ పూలతో అలంకరిస్తారు. ఇక క్షీరాన్నం, పూర్ణాలు, రవ్వ కేసరిని నైవేద్యంగా పెడతారు. 6 లలితా త్రిపుర సుందరీ దేవి. శ్రీచక్రానికి ఆదిదేవత. ముల్లోకాలకు పాలిస్తూ త్రిగుణాతీతమైన రూపంలో ప్రకాశిస్తూ తనని కొలిచే భక్తులను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది. ఈ లలితా త్రిపుర సుందరి దేవికి బంగారు రంగు చీర, ఎర్రని కలువ, ఎర్రని గులాబీ పూలతో అలంకరిస్తారు. ఇక పులిహోర, చక్కెర పొంగలి, పరమాన్నం, పెసరబూరెలు నైవేద్యంగా పెడతారు. 7 మహాచండీదేవి. దుర్గాదేవికి మరో శక్తివంతమైన రూపం. భక్తులను విజయాల్ని, కీర్తిని ప్రసాదించేందుకు అవతరించింది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల కలయిక అడ్డంకుల్ని తొలగించి అనుగ్రహాన్ని అందిస్తుంది. ఇక మహాచండీదేవికి ఎరుపు రంగు చీర, పసుపు రంగు పువ్వులతో అలంకరిస్తారు. పులిహోర, లడ్డును ప్రసాదంగా పెడతారు. 8 మహా సరస్వతీ దేవి. జ్ఞానం, విద్య, కళలకు అధినేత. సరస్వతీ దేవికి తెలుపు రంగు చీర, మారేడు దళాలు, తెల్లని పూలు, మోదుగ పూలతో అలంకరిస్తారు. ఇక దద్దోజనం, పాయసన్నం నైవేద్యంగా పెడతారు. శ్రీ దుర్గాదేవి.
సింహవాహనిగా అవతరించి లోకమాతగా పూజలు అందుకునే రూపం ఈ దుర్గాదేవి. దుర్గాదేవికి ఎరుపు రంగు చీర, ఎర్రని పువ్వులు, మందార పూలతో అలంకరిస్తారు. ఇక పులగం, కదంబం నైవేద్యంగా పెడతారు. మహిషాసుర మర్దిని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణతో లోకాన్ని సుఖశాంతులతో విలసిల్లేలా చేస్తుంది. మహిషుడిని సంహరించిన పరమ పావని అమ్మను సేవిస్తే ఆపదలు, భయాలు తొలగిపోతాయి. ఇక శ్రీ మహిషాసుర మర్దిని దేవికి బ్రౌన్ లేదా ఎరుపు కలనేత జరీ చీర, అలాగే నల్ల కలువ, శంఖం పూలు. నైవేద్యం విషయానికి వస్తే పులిహోర, వడపప్పు, పానకం, గారెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక ఆఖరి అవతారం రాజరాజేశ్వరి దేవి. కరుణామయి, అన్ని లోకాలను పాలిస్తూ సృష్టి స్థితి లయలను నియంత్రించే సర్వశక్తిమంతురాలు. శ్రీ రాజరాజేశ్వరి దేవికి ఆకుపచ్చ రంగు చీర, ఎర్రని పువ్వులు, సుగంధభరిత పువ్వులతో అలంకరిస్తారు. ఇక నైవేద్య విషయానికి వస్తే శాకాన్నం, లడ్డును నైవేద్యంగా అమ్మవారికి అర్పిస్తారు. ఇది అమ్మవారి యొక్క విశిష్టత. అమ్మవారి ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క రంగు చీర, ఒక్కొక్క రకపు విశిష్టత, ఒక్కొక్క రకపు నైవేద్యంని ఈ నవరాత్రుల్లో అమ్మవారికి అలంకరిస్తారు. ఏ రూపాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? శ్రీశైల భ్రమరాంబిక ఆలయం, వరంగల్ భద్రకాళి క్షేత్రం, శృంగేరి శారదాపీఠం నవ దుర్గాల అలంకారాల్లో దేవి భగవతాన్ని అనుసరిస్తాయి. విజయవాడ కనకదుర్గ అమ్మవారి క్షేత్రంలో మూల విరాట్టును గాయత్రి, బాలత్రిపుర సుందరి, అన్నపూర్ణ తదితర రూపాల్లో అలంకరిస్తారు. ఇందులో స్థానిక హైత్యాలు, పురాణ కథలకు సంబంధించినవి కూడా ఉంటాయి. ఏ పద్ధతిని అనుసరించినా మనం కొలిచేది అమ్మనేనని మర్చిపోకూడదు. రోజుకో ప్రసాదం చేయాలని, రోజుకో రంగు చీర దేవికి అలంకరించాలని అంటారు. అది నిజమేనా అంటే అది అపోహ మాత్రమే. దేవి భాగవతంలో నవరాత్రికి సంబంధించిన నైవేద్యాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా నవదుర్గాల అలంకారాలతో ముడిపడినవే. అక్కడ కట్టు పొంగలి, పులిహోర, గూడాన్నం వంటివే కనిపిస్తాయి. కాబట్టి ఎవరి సౌకర్యాన్ని బట్టి వారు నైవేద్యాన్ని నివేదించవచ్చు. అమ్మ చూసేది నిశ్చయమైన భక్తిని, నిర్మూలమైన మనసును మాత్రమే. ఈ సమయంలో చేసే కుంకుమ పూజకు ఎందుకంత ప్రాధాన్యం? కుంకుమ రజోగుణానికి ప్రతీక. ఉంగురం వేలు కూడా రజోగుణాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ వేలితో కుంకుమ తీసుకొని అమ్మ అర్చమూర్తిని లేదా శ్రీచక్రాన్ని పూజిస్తే లౌకికమైన సంకల్పాన్ని దేవి నెరవేరుస్తుందని నమ్మకం. ఇలా అమ్మవారికి రకరకాల వెరైటీలతో, రకరకాల అలంకరణలతో అమ్మవారిని కొలుస్తారు. ఇక చూసుకుంటే అమ్మవారు మండపాలలో ప్రవేశించారు. ఇక పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో, భక్తులను ఆటపాటలతో ప్రజలు అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజించుకుంటారు. కెమెరామ్యాన్ జగదీష్తో రవితేజ, సుమన్ టీవీ, నిజామాబాద్ జిల్లా.